तं येन स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। शिव कुमार प्रभु कैन रीड। हरे कृष्ण प्रभुजी। हरे कृष्णा। చదవాలా ప్రభుజీ? చదువు. క్రమంగా సిద్ధమైన బుద్ధితో సమాధి స్థితిని పొందాలి. ఆ విధంగా మనసును ఆత్మయందే స్థిరంగా ఉంచాలి. ఇతరమైన దేనిని మనసులోకి రానియరాదు. చంచలమైన అస్థిరమైన స్వభావం గల మనసు ఎక్కడెక్కడ పరిభ్రమిస్తున్నా మానవుడు దానిని వెనుకకు మళ్లించి తిరిగి ఆత్మ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. భగవద్గీత 6.23.26. మనసు ఎప్పుడు కలవరపడుతూ ఉంటుంది. ఒకసారి ఇటు ఒకసారి అటు వెళ్తూ ఉంటుంది. అయితే మనం యోగాభ్యాసం ద్వారా మన మనస్సును దాని నుండి నిగ్రహించి వశం చేసుకొని కృష్ణ చైతన్యం వైపుకు మళ్లించగలుగుతాము. అనాదిగా జన్మజన్మలుగా అలవాటు పడడం వలన మన మనసు కృష్ణ చైతన్యాన్ని విడిచి అనేక బాహ్య విషయాల వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ కారణం వలననే ఎవరైనా కృష్ణ చైతన్యం మీద మనసును కేంద్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు మొదట చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ చిక్కులను అధిగమించవచ్చును. ఇది ఎందుచేతనంటే మనసు కలవరమైన శ్రీకృష్ణుని మీద నిలువక ఒక ఆలోచన నుంచి మరో ఆలోచన మీదకు పరుగులు పెడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనము ఒక పని మీద ఉన్నప్పుడు 10, 20, 30, 40 సంవత్సరాల క్రితము జరిగిన ఏవేవో సంఘటనలు అకస్మాత్తుగా అకారణంగా మన మనసు అంతరంతరాలలో నుంచి ఊబికి వస్తాయి. అవి అలా పైకి రావడం వలననే మన మనసు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. మనము ఒక సరస్సుని గాని చెరువుని గాని అల్లకల్లోలం చేస్తే అడుగున ఉన్న బురద నీరు పైకి వస్తుంది. అదే విధంగా మన మనసు కల్లోలంగా ఉంటే ఎన్నో ఏళ్ల తరబడి స్తబ్దంగా అడుగున పడి ఉన్న ఆలోచనలు పైకి వస్తాయి. చెరువును అల్లకల్లోలం చేయకపోతే బురద అడుగుననే పడి ఉంటుంది. ఈ యోగాభ్యాస పద్ధతి మనసును శాంతింపజేసి ఆలోచనలన్నిటినీ స్థిమితపరుస్తుంది. ఏ కారణం వల్ల మనసులో
కల్లోలం లేకుండా చేయడానికి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలను మనము అనుసరిస్తే క్రమక్రమంగా మనసు స్వాధీనం అవుతుంది. మనోనిగ్రహానికి మనము అనుసరిస్తే క్రమక్రమంగా మనస్సు స్వాధీనం అవుతుంది. మనోనిగ్రహానికి అనేక విధులు, నిషేధాలు ఉన్నాయి. మనోనిగ్రహం అలవరుచుకోవాలనుకుంటే వాటిని అనుసరించాలి. అలా కాక మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మనోనిగ్రహానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? శ్రీకృష్ణుని గురించి తప్ప ఇతర విషయాలను ఆలోచించని దశ వచ్చే వరకు మనసుకు పూర్తి శిక్షణను ఇస్తే దానికి నిశ్చలత్వం, ప్రశాంతత ఏర్పడుతాయి. ప్రశస్త మానసం హేనం యోగినాం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. నా మీద మనసు లగ్నం చేసిన యోగి యథార్థంగా ఉత్తమ సుఖం పొందుతాడు. అతడు రజోగుణానికి అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణ సామ్యాన్ని గుర్తిస్తాడు. ఈ విధంగా అతడు పూర్వకర్మల ఫలాలన్నింటి నుంచి విముక్తుడవుతాడు. భగవద్గీత 6.27. సుఖం కోసం మనసు నిరంతరం అనేక విషయాలను కల్పించుకుంటూ ఉంటుంది. ఇలా జరిగితే నాకు సుఖం లభిస్తుంది, అలా జరిగితే నాకు సుఖం లభిస్తుంది, దీనిలో సుఖం ఉంది, దానిలో సుఖం ఉంది అని భ్రమింప చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మన మనసు మనలను అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటుంది. కల్లాలు లేని గుర్రాలు లాగుతున్న రథం మీద ప్రయాణిస్తున్నట్లుంటుంది. మనకు మన గమ్యస్థానంపై ఏ విధమైన పట్టు ఉండదు. మహాభయంతో నిస్సహాయులమై ఊరకే రథంపై కూర్చొని చూస్తూ ఉండవలసి వస్తుంది. మన మనసు కృష్ణ చైతన్య మార్గంలో ముఖ్యంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ జపిస్తూ స్థిరత్వం పొందిన వెంటనే మన మనసును లాగుతున్న పొగరబోతు గుర్రాలు క్రమక్రమంగా మన అదుపులోకి వస్తాయి. ఎదురు తిరిగి యథేచ్ఛగా ప్రవర్తిస్తూ శాశ్వతమైన భౌతిక విషయం కోసం ఆరాటపడుతూ ఒక విషయం నుంచి మరొక విషయం మీదకు కొనిపోతూ ఉన్న ఈ స్థిమితం లేని మనస్సును మన అదుపులో ఉండాలంటే మనం మన జీవితంలో ప్రతి క్షణం శ్రీకృష్ణుని సేవలోనే గడపాలి. యుంజన్నేవం సదాత్మనాం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖముష్ణుతే. ఈ విధంగా ఆత్మనిగ్రహం గల యోగి అన్ని వేళల్లో యోగాభ్యాసంలో నిమగ్నుడై సర్వ భౌతిక కాలుష్యాల నుంచి ముక్తుడవుతాడు. అతడు భగవంతుని ప్రేమ యుక్తమైన దివ్య సేవలో సంపూర్ణ సౌఖ్యం యొక్క అతి ఉత్తమ స్థితిని పొందుతాడు. తన భక్తునిపై శ్రీకృష్ణుడు వాత్సల్యం కలిగి అతనికి సంరక్షకుడుగా ఉంటాడు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అతని రక్షకుడు అతనిని రక్షిస్తాడు కదా. భగవద్గీతలో చెప్పినట్లు శ్రీకృష్ణుడు సర్వజీవులందరికీ నిజమైన మిత్రుడు. మనం ఆయనతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి. ఆ స్నేహం పునరుద్ధరింప చేసుకునే మార్గమే కృష్ణ చైతన్య మార్గం. కృష్ణ చైతన్య అభ్యాసం వలన భౌతిక భోగాల వైపు వెర్రిగా పరుగులు పెట్టడం ఆగిపోతుంది. తీవ్రమైన విషయవాంఛలు శ్రీకృష్ణుడి నుంచి మనలను దూరం చేస్తున్నాయి. శ్రీకృష్ణుడు మనలోనే ఉంటాడు. మనం తన వైపుకు మరలడం కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. కానీ విషయవాంఛ అనే వృక్షం తాలూకు ఫలాలను ఆతురతతో తింటూ మనం ఆ సంగతిని గుర్తించుకోవడం లేదు. ఈ ఫలాలను తినాలనుకునే బలమైన కోరిక అంతరించాలి. మన ఆధ్యాత్మిక స్థితి అయిన బ్రహ్మస్థితిని, శుద్ధ ఆత్మస్థితిని మనము పొందాలి. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే థ్యాంక్ యూ కృష్ణ. ప్రభుజీ. ఈరోజు అయితే నాకు సెకండ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ అయిపోయిందేమో అనుకున్నాను నేను. యొక్క మొదటి అధ్యాయం ఆఖరిలో ఇక్కడ భగవంతుడు మనస్సుకు సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాదులు రాస్తారు ఏంటంటే
ఆధ్యాత్మిక మార్గంలో మొదటికి వెళ్ళాలంటే సాధకునికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే మనస్సు, ఇంద్రియాలని కంట్రోల్‌లో పెట్టుకోవడం. అది మొట్టమొదటి క్వాలిఫికేషన్ అన్నమాట. సో, ఎవరి మనస్సు, ఇంద్రియాలు వశంలో లేవో ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కేవలం ఒక కల్పన అది. హ్మ్. అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మనం సాధన చేస్తున్నా సరే, హ్మ్. మనం అనుకోవచ్చు నేను ఎన్నో ఏళ్ల నుంచి నేను సాధన చేస్తున్నాను. నేనెంతో సీనియర్ డివోటీని. కానీ మన మనస్సు, ఇంద్రియాల యొక్క అధీనంలో లేదంటే మన యొక్క ప్రగతి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. హ్మ్. సో, ఆ విధంగా ఇక్కడ ఆహ్, మనసు యొక్క స్వభావం గురించి ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. హ్మ్. అర్జునుడు 6వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడితో చెప్తాడేంటంటే, మనసు యొక్క స్వభావం ఎటువంటిది అని చెప్పి. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. హ్మ్. సో, మనస్సు యొక్క లక్షణాలు చెప్తున్నారేంటంటే, కొన్ని లక్షణాలు చెప్తున్నారు. ఒకటి చంచలం. చంచలం అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. మీరు చూడండి చిన్న పిల్లల్ని ఎక్కడైనా ఒక చోట కుదురుగా కూర్చోబెట్టగలరా? అటు, ఇటు, అటు, ఇటు పరిగెడుతూనే ఉంటారనమాట. చాలా కష్టం. కుదురుగా ఒక చోట కూర్చోబెట్టడం పిల్లల్ని. హ్మ్. అలా ప్రభుపాల్ గారు చెప్పారు. చిన్నప్పుడు ఆహ్, ప్రభుపాల్ గారికి వాళ్ళ చిన్న అబ్బాయి ఉండేవాడనమాట. వాడెప్పుడు గూడా అటు, ఇటు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఎప్పుడు గూడా మాట్లాడుతూనే ఉండేవాడనమాట. ఆ! అది కూడా చూస్తాం మన పిల్లలు ఎప్పుడు గూడా ఎవరో మాట్లాడుతూనే ఉంటారు. ఆ! సో, ఆ ప్రభుపాల్ వారు ఆళ్ళ ఫ్రెండ్స్ ఇంటికెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్స్ అబ్బాయికి చెప్పారట. "ఒరేయ్! నువ్వు ఒక్క 5 నిమిషాలు నోరు మూసి కూర్చుంటే గనక నీకు చాక్లేట్ ఇస్తా" అని చెప్పారట. ఆ! వాడు 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాడట. ఆ! అలాగా మనసు యొక్క ఒక స్వభావం ఏంటంటే చంచలం. హ్మ్. లక్ష్మీదేవి యొక్క పేరు ఒక చెంచల. హ్మ్. లక్ష్మీదేవి యొక్క పేరు చెంచల. చెంచల అంటే అది లక్ష్మీదేవి ఒక చోట ఉండదట. మనం చూసామనుకోండి, ఏదైనా మనం కొనటానికి వెళ్ళామనుకోండి, మన దగ్గరున్న డబ్బులు దుకాణం వాడి దగ్గరికెళ్తాయి. ఆడి దగ్గర ఇంకోడు ఎవడో కొంటాడు. ఆ చిల్లర కింద మళ్ళా ఇందులోంచి డబ్బులు వాడి దగ్గరికెళ్తాయి. అలాగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతూనే ఉంటుందది. ఎక్కడెక్కడికెళ్ళిపోతుందో తెలీదు. ఇప్పుడు మన దగ్గర రూ. 100 నోటుందనుకోండి, 2 రోజుల తర్వాత అది ఎక్కడుంటుందో తెలీదు. ఎంతమంది చేతులు మారి ఎక్కడికెళ్తుందో తెలీదు. అందుకని లక్ష్మీదేవిని చెంచల అని చెప్తారనమాట. ఒక చోట ఉండదట. కానీ లక్ష్మీదేవి ఒక్క చోట స్థిరంగా ఉంటుంది. నారాయణుని యొక్క సేవలో. అందుకని నారాయణుడి యొక్క పేరు ఏంటంటే చంచలాపతి. హ్మ్. అక్కడ మాత్రమే లక్ష్మి అనేది స్థిరంగా ఉంటుంది. అదే విధంగా భగవంతుని సేవలో ఎప్పుడైతే మనం ధనాన్ని ఉపయోగిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉంటుందన్నమాట. లేకపోతే లక్ష్మి కూడా స్థిరంగా ఉండదు. హ్మ్. సో, అలా ఇక్కడ మనసు యొక్క స్వభావం గురించి చెప్తున్నాం మెయిన్‌గా. చంచల. మనసనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు ఎప్పుడు కూడా. అటు ఇటు ఇటు పోతూనే ఉంటుందన్నమాట. మనకు తెలుసు మనందరికీ అనుభవం ఉంది. మనం జపం మొదలెట్టేటప్పుడు గాని, ఆ! ఎక్కడో మొదలెడతాం. ఎక్కడికో ఎళ్ళిపోతుందన్నమాట. అసలు ఇది మొదట్లో ఎక్కడి నుంచొచ్చింది అని ఆలోచిస్తే ఎక్కడి నుంచో మొదలవుతుంది. అది ఎక్కడికెళ్ళిపోయిందో దీనికి దానికి కనెక్షన్ ఏంటనేది చూస్తే గనక అమ్మో! భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుందన్నమాట. ఆ! అలాగా ఆహ్, ఒకసారి చెప్తారనమాట. మా రాధేశ్యామ్ ప్రభు చెప్తారు. ఒక భక్తుడు జపం చేస్తూ ఆయన ఆలోచిస్తున్నాడట. ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను. తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేనింకా సీనియర్ భక్తుడినవుతాను. ఆ తర్వాత ఇంకా సీనియర్‌నవుతాను. ఆ తర్వాత నాకు సన్యాసం ఇస్తారు. సన్యాసం ఇచ్చిన తర్వాత నాకు చాలా మంది శిష్యులవుతారు. ఆ! ఆ శిష్యుల తర్వాత వాళ్ళందరూ మరి నేను చెప్పినన్ని ఫాలో అవ్వకపోతే ఆ! ఏం చేయాలి? అనేదంతా కూడా వాడు ఆలోచిస్తున్నాడనమాట. కానీ తర్వాత ఆలోచించండి నేను ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాను. నేను అతనికి చాలా టైం ఉంది అని చెప్పి అనిపించిందనమాట. అలా మనసనేది ఏంటేంటో ప్లాన్‌లేస్తూ ఉంటుందనమాట ఎప్పుడు గూడా. హ్మ్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గూడా ఒక స్టోరీ చెప్తారు. ఒక పడవ నడిపేవాడు ఒకడుంటాడనమాట. ఆ! ఇదివరకు మీరు పాతకాలంలో చూసి ఉంటే గనక గ్రామాల్లోకి ఎప్పుడైనా కాలవలోంచి కూడా పడవలొస్తూ ఉంటాయి. ఆవిడ వస్తూ ఉంటే వాడు పడవ దిగి కాలువ గట్టు నుంచి నుంచొని వాడు పడవ లాగుతూ ఉంటాడనమాట.
అప్పుడు వాడు అలాగా ఒక రోజు పడవ లాగుతున్నాడు. వాడికి అనిపించింది అనమాట, ఈ కాలువ కట్టిన చాలా కంకర రాళ్ళు ఉన్నాయి. అక్కడ చాలా గాజు పెంకులు చాలా చాలా ఉన్నాయి. కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి ఇవన్నీ కూడా. నేను ఇలా పడవ నడిపి నడిపి బాగా డబ్బులు సంపాదిస్తా. డబ్బులు సంపాదించి ఒక రోజు ఏం చేస్తానంటే, ఈ కాలువ గట్ల ఈ వైపునంతా కూడా నేను మంచి మంచి దిండ్లు మెత్తలతోటి పరిచేస్తాను. అప్పుడు చక్కగా నేను నడిస్తే గనక నా కాళ్ళకి ఎటువంటి నొప్పి కలగదు అని చెప్పి వాడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఆ విధంగా అంత డ్రీమ్ పగటికల్గా అంటున్నాడు. కానీ వాడికి తెలియట్లేదు, వాడు అంత డబ్బులు సంపాదిస్తే వాడు పడవ లాక్కోవాల్సిన అవసరం లేదు తర్వాత. అలాగా మనసు ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఊహాలోకంలో ఉంటుందన్నమాట. అది మనసు యొక్క స్వభావం అన్నమాట. చంచలంకి మన కృష్ణ. ఇంకా తర్వాత ఏం చెప్తాడు, ప్రమాతి. ప్రమాతి అంటే కొంచెం పిచ్చిదన్నమాట. అంటే అది అన్‌కంట్రోలబుల్. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంకా ఏం చెప్తున్నాడు, బలవత్. బలమైన వాడు కూడా. ఎవడైనా పిచ్చోడు అనుకోండి, వాడిని కంట్రోల్ చేయొచ్చు, వాడు అంత బలవంతుడు కాకపోతే. కానీ వాడు పిచ్చోడు బలవంతుడు అనుకోండి, వాడిని ఇంకా కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. ఇంకా ఇంకో లక్షణం చెప్తున్నారు ఏంటంటే, దృఢం అని చెప్తున్నారు అనమాట. ప్రమాతి బలవత్ దృఢం. దృఢం అంటే మొండివాడు. సో మొండివాడిని ఒకడు బలవంతుడన్నా కొంచెం ఓకే, కానీ వాడు మొండివాడు అనుకోండి, మనకు తెలుగులో సామెత ఏంటంటే, మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్తారనమాట. అలాగా మనసు మొండిది అనమాట. మాట అనేది వినదు. ఇంకా అర్జునుడు ఏమంటున్నాడు, తస్యాహం నిగ్రహం అన్యే వాయురివ సుదుష్కరం. నేను గాలినైనా కంట్రోల్ చేయగలను కానీ మనసుని కంట్రోల్ చేయలేను అని చెప్తున్నాడు. ఈ గాలిని కంట్రోల్ చేయడం సులభమా? అప్పుడప్పుడు మనం చూస్తాం, తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లన్నీ కూడా పెకలించిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతూ ఉంటాయి. సో అక్కడ అర్జునుడు చెప్తున్నాడు, వాయువునైనా నేను కంట్రోల్ చేయగలను కానీ మనసుని నేను కంట్రోల్ చేయలేను అని చెప్తున్నాడు. సో అంతేకాకుండా ఒక సుభాషితం కూడా ఉంది. సుభాషితంలో మనసు గురించి చెప్తారనమాట. మనసుని ఒక కోతితోటి కంపేర్ చేశారు. మీరు బృందావనం వెళ్తే గనక కోతులు చూసుంటే గనక ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక్క చోట ఉండదు, అటు నుంచి ఇటుకి ఎంతటం, అటు నుంచి ఇటుకి ఎంతటం, జనాల యొక్క కలజోడులు తీసుకోవడం, లేకపోతే జపమాలు ఎత్తుకెళ్ళిపోవడం, అన్ని మళ్ళీ దానికి ఏదో ఫ్రూట్ ఇచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలన్నమాట. సో అలాగా ఈ యొక్క కోతితోటి కంపేర్ చేశారు మనస్సుని. సుభాషితం ఏం చెప్తుందంటే, మనసు ఎటువంటి కోతి అంటే మర్కటస్య సురాపానం అని చెప్పారన్నమాట. కళ్ళు తాగిన కోతి. అది కూడా నార్మల్ కోతి కాదు. మర్కటస్య సురాపానం తత్ర వృశ్చీక దంసకం. కళ్ళు తాగిన కోతి కాదంట, దానికి మళ్ళీ కళ్ళు తాగి తేలి కుట్టిన కోతట. మీకు ఎవరికైనా తేలి కుట్టిన అనుభవం ఉందా మీ జీవితంలో? చాలా చాలా నొప్పిగా ఉంటుంది అటు. నాకు అనుభవం లేదు, కానీ చాలా చెప్పారు. చాలా చాలా ఒక మనిషి 6 అడుగులు ఎత్తి ఎగురుతాడంట ఒకసారి తేలు కొడితే కనుక. అంత నొప్పి కలుగుతుంది. మన నొప్పి కలిగితే గంతులు వేస్తాం కదా, అలాగా తేలు కొడితే ఒక మనిషి 6 అడుగులు ఎత్తి ఎగురుతాడంట. అంత నొప్పిగా ఉంటుంది అనమాట. అలాగా ఎక్కువ మనసుని ఏం చెప్పారంటే, మర్కటస్య సురాపానం, కళ్ళు తాగిన కోతి, తేలు కొట్టిన కోతి. అంతేకాకుండా తన్మధ్య భూత సంచారం. కళ్ళు తాగి తేలి కొట్టిన కోతికి మళ్ళా అందులో భూతం ఆవహించింది అనుకోండి. సో అది అలాంటిది. యత్వా గత్వా భవిష్యత్తు అని చెప్పారు. దాని భవిష్యత్తు ఏంటనేది చెప్పనలేము. సో ఆ విధంగా ఇక్కడ ఒక సుభాషితంలో కోతి గురించి చెప్తున్నారు. కోతిని కంట్రోల్ చేయడం చాలా కష్టం, దాన్ని డిసిప్లిన్ చేయడం అనేది చాలా కష్టం కోతిని. కానీ శ్రీరామచంద్రుడు చూడండి, ఎంతో మంది వానరులతోటి సముద్రం మీద బ్రిడ్జ్ కట్టించాడు. అది భగవంతుడు అంటే చూడండి. చాలా మంది నేను భగవంతుడిని అని చెప్పి బయట ప్రచారం చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా 4 కోతుల్ని ఇచ్చి వీళ్ళతో ఏదైనా ఒక సేవ చేయించని చెప్పాలి. సో వాడు నిజంగా భగవంతుడు కాదని మనకు తెలిసిపోతుంది వెంటనే. సో ఇక్కడ కానీ ఒకే ఒక కోతి ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది చూస్తే కనుక. ఎవరా కోతి అంటే ఆంజనేయ స్వామి. ఎందుకు అంటే ఆయన భగవంతుడి యొక్క రామనామాన్ని ఇప్పుడు కూడా చూపిస్తున్నారు కాబట్టి
ఆయన ఇప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చున్నారు ఒక చోట. లేకపోతే అది ఇంపాసిబుల్ అనమాట. సో ఇక్కడ ఇదంతా ఎవరు చెప్తున్నారు దీని గురించి? మనసు యొక్క స్వభావం గురించి అర్జునుడు చెప్తున్నారు. అర్జునుడు ఎలాంటి వాడు? అర్జునుని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆయన యొక్క అర్హతలు ఏమిటి? చూస్తే గనక మహాభారతంలో చూడొచ్చు. అర్జునుని యొక్క ఒక పేరు సవ్యసాచి. సవ్యసాచి అంటే ఒకే పనిని ఆయన 2 చేతులతో కూడా చేయగలడన్నమాట. మనం ఏదైనా కొంతమంది కుడి చేతి వాడటం, ఎడమ చేతి వాడటం ఉంటుంది. కుడి చేత్తో చేయగలిగితే ఎడమ చేత్తో చేయలేం. ఎడమ చేత్తో చేయగలిగితే కుడి చేత్తో చేయలేం. అవునా? మనం ఏదైనా రాస్తున్నాం అనుకోండి, రైట్ హ్యాండ్‌తో రాస్తే లెఫ్ట్ హ్యాండ్‌తో రాయలేం. హ్మ్. మన క్రికెట్‌లో గూడా ఉంటారు. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అని. రైట్ సైడ్ ఆడేవాడు, లెఫ్ట్ సైడ్ ఆడలేడు. కానీ అర్జునుడు 2 చేతులతోటి గూడా గాంధీవం పట్టుకొని ఆయన బాణాలేయగలడు. సవ్యసాచి. 2 చేతులతో కూడా ఆయన ఏదైనా మనం ముగ్గేయాలనుకోండి, కుడి చేత్తో ఎయగలుగుతాం. ఎడమ చేత్తో ఎయడం కష్టం. ఎడమ చేత్తో ఎయగలిగితే కుడి చేత్తో ఎయలేమనమాట. కొంచెం చెయ్యి తిరగదు. అలాగా మనం వంట చేయడానికి ఎక్కువ ఒక చెయ్యి ఉపయోగించామనుకో, రెండో చేతులతో మనకి పని చేయదు. కానీ అర్జునుడు అలాంటి వాడు కాదంట. 2 చేతులు కూడా ఆయనకి ఒకేలా పనిచేస్తాయి. హ్మ్. అంతేకాకుండా ఇంకా అర్జునుడి యొక్క ఏకాగ్రత ఎంత గొప్పదనేది అందులో చెప్పారు. మీ అందరికీ ఆ స్టోరీ తెలుసు. ద్రోణాచార్యుడు ఒక చెట్టు మీద ఒక చిలుక బొమ్మను పెట్టి, దీన్ని గురి చూడండి అని చెప్పి అందరిని పిలుస్తారనమాట. పిలిస్తే ఒక్కొక్కరు వస్తారు. అప్పుడు అడుగుతారనమాట. నీకేం కనిపిస్తోంది అంటే, దుర్యోధనుడు అడిగితే చెట్లు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, ఆకాశం కనిపిస్తుంది అంటాడనమాట. భీముడిని అడిగితే ఏం కనిపిస్తున్నాయి అంటే, చెట్లకున్న పండ్లు కూడా కనిపిస్తున్నాయి చెప్తాడు. సో అర్జునుడిని అడుగుతారు, నీకేం కనిపిస్తుందంటే, చెట్టు కనిపిస్తుందా అంటే లేదంటాడు. పండ్లు కనిపిస్తున్నాయా అంటే లేదంటాడు. చిలుక కనిపిస్తుందా అంటే లేదంటాడు. ఏం కనిపిస్తుంది అంటే ఆ చిలక యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటాడు. అంటే ఎంత ఏకాగ్రత అనేది అర్జునులో ఉందో చూడండి. అంతేకాకుండా అర్జునుడి యొక్క ఇంకొక పేరు గుడాకేశ. గుడాకేశ అంటే ఎవరైతే నిద్రని జయించాడో వాడు గుడాకేశుడు అనమాట. అన్నిటికంటే అతి కష్టమైనది అది, నిద్రను జయించడం ఈ ప్రపంచంలో. ఆకలి తినకుండా కూడా ఉండగలం ఒక 2 రోజులు. కానీ నిద్ర పోకుండా ఉండడం అనేది చాలా కష్టం. మన భక్తులకి ఇంకా తెలుసు దాని యొక్క అనుభవం ఏంటంటే, మనం జపం చేసేటప్పుడు కూడా తన్నుకుంటూ నిద్ర వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు నిద్ర చేయించడం కూడా కష్టమే. నార్మల్ టైంలో కాకుండా చూస్తే గనక. సో అటువంటిది అర్జునుడు గుడాకేశుడు అని చెప్పారనమాట. ఒకసారి గురువుగారి యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు అర్జునుడు చూసాడు. రాత్రి సమయంలో ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందన్నమాట. చీకటిగా ఉంది గది. అందులోంచి ఏదో శబ్దం అనేది వస్తుంది. అర్జునుడు ఏమిటా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్లి చూస్తున్నాడన్నమాట. చూస్తే ఎవడో అక్కడ కూర్చొని తింటున్నాడు. ఎవర్రా తింటున్నాడని చూస్తే గనుక భీముడు అనమాట. చీకట్లో కూర్చొని తింటున్నాడు. భీమా ఏం చేస్తున్నావు అంటే, ఆకలేస్తుంది తింటున్నాను అని చెప్తాడనమాట. మరి చీకటిగా ఉంది ఎలా తింటున్నావురా అంటే, ఇందులో ఏముంది, ఇక్కడ ప్లేట్ ఉంది, నోరు ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నాను, ఇందులో ఏముంది, దీనికి వెళ్తురు అవసరం ఏముంది అని చెప్పి అర్జునుడికి చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, సో వీడు తింటున్నాడు అంటే రాత్రి చీకట్లో నేను సాధన కూడా చేయగలను. నేను యొక్క ధనుర్విద్య ఏదైతే ఉందో దాని యొక్క సాధన కూడా నేను చేయగలను చీకట్లో కూడా అని చెప్పి అప్పటి నుంచి అర్జునుడు రాత్రి కూడా నిద్రపోకుండా ఆయన సాధన చేశాడట. పగలు రాత్రి కూడా. ఆ విధంగా ఆయన పేరు ఏంటంటే గుడాకేశుడు అని చెప్పారనమాట. నిద్రను జయించిన వాడు. సో చూడండి, మనకి ఆ రోజు నిద్ర లేదనుకోండి, మనకి ఫోకస్ అనేది ఉండదు ఎక్కడా కూడా. మనకి కాన్సంట్రేషన్ అనేది ఉండదు. మనం కూడా చూస్తాం అనమాట. ఎప్పుడైనా మన క్లాసెస్‌లో మన డివోటీస్ కూర్చుంటారు. ఆ ముందు రోజు వాళ్ళకి సరిగ్గా నిద్ర సరిపోలేదనుకోండి, మన క్లాస్‌లో కవర్ చేసేస్తూ ఉంటారు. ఆ నిద్ర అంతటిని కూడా. అవునా? సో అంటే ఫోకస్ ఉండదనమాట. మనకి ఒకరోజు ముందు నిద్ర సరిపోలేదనుకోండి, ఆ తర్వాత రోజు మనం ఏ పని చేస్తున్నా సరే మనకి ఎక్కడెక్కడో బుర్ర అటు ఇటు పోతూ ఉంటుంది. కానీ అర్జున్ యొక్క పేరు గుడాకేశ. ఆయన నిద్రపోకుండా ఆయన ఇంత సాధన చేశాడనమాట. సో కానీ ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని. మరి ఆయనకి కష్టం అంటే మనకి ఈజీయా? ఆయనే చేతులెత్తేసాడు. నా వల్ల కాదు. నేను వాయువుని కూడా కంట్రోల్ చేయగలుగుతాను గానీ, మనసుని కంట్రోల్ చేయలేను అని చెప్పి అర్జునుడు అంటున్నాడనమాట. సో
కృష్ణుడు అర్జునుడు చెప్పిన దాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, "ఆ! అంత చెప్తున్నావులే, అంతేం ఉండదులే. చాలా ఈజీ" అని చెప్పి కృష్ణుడు అనలేదు. అప్పుడప్పుడు మనకి ఎవరైనా చెప్పారనుకోండి ఏదైనా ఆళ్ళ సమస్యలు, అంతేం గాదు. ఇది పెద్ద సమస్య ఏం గాదు. చాలా చిన్న సమస్యే. నువ్వు దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నావు" అని చెప్పి మనం అంటాం గదా! అప్పుడప్పుడు. కానీ కృష్ణుడు ఆ విధంగా అంటలేదు. "అర్జునా! నువ్వు చెప్పింది నిజమే. నేను ఒప్పుకుంటా. కరెక్టే. కానీ కానీ ఉపాయం అయితే ఉంది. హ్మ్. దీన్ని అభ్యాసం చేయాలి. చూడండి అప్పుడు చిన్నపిల్లలు ఎళ్ళకపోవడానికి ఎన్నెన్నో కారణాలు చెప్తారు. అవునా? నాకు టీచర్ నచ్చలేదు. యూనో నాకు ఫ్రెండ్స్ నచ్చలేదు. ఏదేదో చెప్తారు. మీకు తెలుసు ఎన్నికైనా చెప్తారు. అవునా? అయన్నీ నిజమే కావాలంటే. అబద్ధం గాదు. ఆళ్ళ లెవెల్‌లో చూస్తే గనక అవన్నీ కూడా నిజాలే. కానీ అవన్నీ నిజాలని జెప్పి మనం సరే అని అన్నారు ఇంక రేపటి నుంచి స్కూలుకెళ్ళొద్దని జెప్తామా? అలా చెప్పం. ఆ! అవన్నీ నిజమే నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు స్కూలుకెళ్ళాలి. ఆ! నువ్వెళ్ళాల్సిందే అని జెప్పి మనం ఏదో ఒక కొత్త ఆహ్, వాళ్ళకి సంజాయిస్తామనమాట. ఏదో విధంగా వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళని స్కూలుకి పంపించి మెల్లిమెల్లిగా ఆళ్ళని అలవాటు చేస్తాం. హ్మ్. అదే విధంగా ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుడు చెప్పేదాన్ని తప్పని చెప్పి అంటలేదనమాట. "అర్జునా! నువ్వు చెప్పేది కరెక్టే. కానీ ఉపాయం అయితే ఉంది. శతకోటి సమస్యలకి అనంత కోటి ఉపాయాలు." హ్మ్. అలాగా ఇక్కడ అర్జునుడు చెప్పిన దానికి కృష్ణుడు ఏమన్నారు? "నువ్వు కొన్ని నియమాలు పాటిస్తే గనక జీవితంలో హ్మ్. అప్పుడు మనసుని కంట్రోల్ చేయడం అనేది సులభం" అని చెప్పారనమాట. అభ్యాస వైరాగ్య. హ్మ్. మనసు ఎక్కడికైనా ఎళ్తే గనక ఫస్ట్ దాన్ని నువ్వు వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చి అభ్యాసం అనేది చేయాలి ఫస్ట్. హ్మ్. తర్వాత దేని పట్లయితే ఇది మనసు ఎక్కువగా ఆకర్షితం అవుతుందో, ఏదైతే మనకి ఆధ్యాత్మిక ప్రగతికి మంచిది కాదో, దాని పట్ల మనం వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. సో, ఈ 2 ఇక్కడ మెళకువలు కృష్ణ భగవానుడు చెప్తాడన్నమాట. ఫస్ట్ మనసుని వెనక్కి తీసుకురావడం ఫస్ట్ ప్రాక్టీస్ చెయ్యి. వెనక్కి తీసుకురా. హ్మ్. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలున్నారనుకోండి తల్లిదండ్రులు ఆహ్ ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి అక్కడ ఉంటుందనమాట. ఆ పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది ఎక్కడ ఒక ఫంక్షన్‌కెళ్ళినా సరే ఆ! ఆహ్, ఆహ్, వాళ్ళు ఒక కన్ను అటేసి ఉంచుతారనమాట. అవునా? అంటే వాడికి ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. కానీ ఎంత ఫ్రీడమ్ అనేది ఇస్తాం? మనకి కనుచూపు మేరలో వాడు తిరిగేంత వాడికి స్వాతంత్రం ఇస్తామనమాట. ఆ కనుచూపు మేరలోంచి బయటికెళ్ళిపోయిందంటే వెంటనే దాన్ని పట్టుకొని తీసుకురావాలి వెంటనే. అవునా? అప్పుడప్పుడు పిల్లల్ని ఎత్తుకొని పట్టుకున్నామనుకోండి, వాడు ఉండడానికి రెడీగా ఉండడు. నన్ను వదిలేయి అని చెప్పి వాడు గింజుకుంటూ ఉంటాడనమాట. వదులు నన్ను కిందకొదులు, నన్ను కిందకొదులు అని చెప్పి. ఆ! సో, ఫైనల్‌గా వాడిని వదలాల్సొస్తుంది. కానీ వదిలితే ఎక్కడ పారిపోతాడని మళ్ళా భయం. అవునా? అందుకు చెప్తాం. "రేయ్! నువ్వు ఈ రూమ్‌లో తిరుగు. ఎందుకంటే బయటికెళ్ళడానికి లేదు" అని చెప్తామనమాట. వాడు సరే అంటాడు. ఆ! అప్పుడు అగ్రీమెంట్ ఆళ్ళకి మనకి అయింది. కానీ మనం చూస్తూ ఉంటామన్నమాట. మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా సరే, ఒక కన్ను అటువైపు యేసుంచుతాం. అదే విధంగా ఎప్పుడు గూడా మనసు కూడా అటువంటిదే అన్నమాట. మనం ఏ పని చేస్తున్నా సరే, మన మనసు మీద ఒక కన్నేసుంచాలన్నమాట. అది ఎటు పోతోంది? అది బోర్డర్ దాటెళ్తోందా? యూనో బోర్డర్ దాటెళ్తే దాన్ని మళ్ళా పట్టుకొని తీసుకురావడం మళ్ళా కష్టం. అవునా? కానీ ఇది బోర్డర్ దాటి ఎళ్ళటం కాదు. ఊరు దాటి, దేశం దాటి, ప్రపంచం దాటి ఎళ్ళిపోతుందన్నమాట. ఆ! అది ఇంకా భగవంతుడు అది చెప్తున్నారన్నమాట. ఫస్ట్ వెనక్కి తీసుకురామని చెప్తున్నారన్నమాట. హ్మ్. యతో నిశ్చలతి మనశ్చంచలమస్తరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అని చెప్పారన్నమాట. ఎక్కడికెక్కడికెళ్తున్నా సరే మనసుని మళ్ళా వెనక్కి తీసుకురావడానికి సాధన చేయండి అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన సాధన. ఈ సాధన మనం ఫస్ట్ చేయాల్సిందెప్పుడు? నామజపం చేసేటప్పుడు ఫస్ట్. మీరందరూ చూసే ఉంటారు కదా! ఇప్పుడు ఎవరైనా యోగా చేస్తుంటారు, జిమ్ చేస్తుంటారు. జిమ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని డంబెల్స్ అని వాళ్ళు ఎత్తుతారనమాట. ఎత్తితే ఏమవుతుంది? గురుత్వాకర్షణ శక్తి వల్ల మళ్ళా అది కిందకెళ్ళిపోతుంది. ఆ! కిందకెళ్ళిపోయిన దాన్ని మళ్ళా వాళ్ళు పైకెత్తుతారు. మళ్ళా కిందకెళ్ళిపోతుంది. అవునా? అలా ఇదేంటి పని లేదేంటి వీడు పైకెత్తడం, మళ్ళా కిందకెళ్ళడం, పైకెత్తడం, కిందకెళ్ళటం ఇదే పనా అనిపిస్తుంది. కానీ ఆ పని చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి బలం వస్తుందనమాట. కండరాలన్నీ బలమవుతాయి. అదే విధంగా మనసనేది పోతూ ఉంటుంది. దాన్ని మళ్ళా మనం తీసుకొస్తూ ఉండాలనమాట. తీసుకొస్తూ ఉంటే గనక అప్పుడేమవుతుంది? మనసు యొక్క కండరాలు ఇంకా బలోపేతమవుతాయి. సర్లే ఎన్ని సార్లు తీసుకొచ్చినా మళ్ళా పోతుంది పోనీ అని చెప్పి మనం వదిలేసామనుకోండి. ఇంక రాదింక అది.
పోతుంది కానీ ఇంక మనసు ఇంకా వెనక్కి తిరిగి రాదు. సో, ఇది మనసుకు సంబంధించిన సాధన అన్నమాట ఎప్పుడు కూడా. ఇప్పుడు జపంలో మనం మనసుని వెనక్కి తీసుకురావడానికి సాధన చేసామనుకోండి, మన యొక్క డైలీ రొటీన్‌లో గూడా మనసు ఎప్పుడైనా ఒక తప్పు దోవలోకెళ్ళిందనుకోండి, అప్పుడు కూడా మనం మనసుని వెనక్కి తీసుకురాగలుగుతాం. సో, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనసుకి ఒక ఇది పెట్టాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే, ఒక రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని శాసనం అనేది చేయాలి. చేస్తే తప్ప అప్పుడు ఈ మనసు అనేది కంట్రోల్‌లో లేదని కూడా మనకు తెలుస్తుంది ఫస్ట్. చాలా సార్లు ఏమనిపిస్తుందంటే మన మనసు చాలా కంట్రోల్‌లో ఉంది, చాలా చక్కగా ఉందని మనం అనుకుంటాం. కానీ మనసు కంట్రోల్ లేదని చెప్పి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు దాని మీద ఏదైనా కంట్రోల్ పెడితే తప్ప తెలుస్తుంది. అవునా? అప్పుడు తప్ప మనకు తెలీదు. ఇప్పుడు చాలామంది కొంతమంది ఉంటారనుకోండి ఇప్పుడు ఆహ్, ఒక పిల్లవాడు స్కూల్‌కెళ్తున్నాడు. ఇంకోడు ఎళ్ళట్లేదు. ఆ! స్కూల్‌కెళ్ళని పిల్లవాడికి ఏం తెలుస్తుంది స్కూల్‌కెళ్ళేవాడి యొక్క కష్టాలేంటనేది. ఏముందిరా పెద్ద యూనిఫార్మ్ ఏసుకోవడం, ఎళ్ళటం, కూర్చోవడం, రావడం అంతే గదా! నీకు తెలీదురా ఫస్ట్ నువ్వు స్కూల్‌కెళ్తే నీకు తెలుస్తదని చెప్తాడనమాట. అదే విధంగా ఎవరైతే మనసుకి ఎటువంటి శాసనం చేయలేదో వాడికసలు మనసు యొక్క సమస్య ఏంటనేది తెలీదనమాట ఫస్ట్. సో, ఫస్ట్ మనకది తెలియాలంటే ఫస్టు మనం మనసుకి కొన్ని రెగ్యులేషన్ ప్రిన్సిపల్స్ అనేది పెట్టాలనమాట. పెట్టినప్పుడే మనకు తెలుస్తుందనమాట ఇదంతా గూడా. హ్మ్. ఆ! సో హ్మ్. చాలా సార్లు ఏం చేస్తామంటే మనం మనసు యొక్క ప్రలోభన ఏదైతే ఉందో దానికి అంగీకరించేస్తామనమాట. హ్మ్. దాని యొక్క ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో దానికి మనం అంగీకరించడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మనసుకి ఇంకా బలోపేతం అయిపోతుందనమాట. హ్మ్. ఇప్పుడు మనకి చూడండి సర్కస్‌లో ఆటిల్లో జంతువుల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తారో చూడండి. హ్మ్. కొన్ని ఏనుగుల్ని ట్రైన్ చేస్తారు. సింహాలను ట్రైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. దాన్ని ఒక పెద్ద నిప్పుల సర్కిల్‌లో పెట్టి నుంచి అటు దూకించటం, ఏనుగులతో క్రికెట్ ఆడించటం మీరందరూ చూసే ఉంటారు గదా! సర్కస్‌కెళ్ళిన వాళ్ళ దగ్గర గూడా. ఆ! చిలకలతో సైకిల్ తొక్కించటం. అలా ఎన్నెన్నో చేస్తున్నారనమాట. అంటే చూడండి ఎంత ట్రైనింగ్ ద్వారా ఎన్నో కష్టమైన జంతువులను గూడా వాళ్ళు ఆహ్, ట్రైన్ చేస్తున్నారు. సో, అటువంటిది మనం మన యొక్క మనసుని మాత్రం మనం ట్రైన్ చేసుకోలేకపోతున్నాం. ఎన్నెన్నో జంతువులను ట్రైన్ చేస్తున్నారు గానీ, మనం మనసుని ట్రైన్ చేసుకోలేకపోతున్నాం అన్నమాట. సో, ఎప్పుడైతే మన మనసు యొక్క ఇటువంటి ప్రలోభనలకి మనం లొంగిపోయామనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఇంకా మనసు అనేది బలోపేతం అయిపోతుందన్నమాట ఇంకా. సో, ఇది ఎటువంటిదంటే ఒక ఆహ్, ఇదివరకు మీరెప్పుడైనా చూసారా? రెజ్లింగ్ మ్యాచ్ అని చెప్పి వచ్చేది టీవీలో నా చిన్నప్పుడు. రెజ్లింగ్‌లో ఒకడు ఇంకోడిని అపోనెంట్‌ని కొడుతున్నాడన్నమాట. హ్మ్. కొడుతుంటే వాడు ప్రత్యర్థి వాడి యొక్క బాధలు భరించలేకపోతున్నాడు. వాడిని ఏదో విధంగా ఆపాలి. హ్మ్. ఏ విధంగా ఆపాలి? అంటే వాడికి ఏదైనా బ్రేక్ ఇవ్వాలన్నమాట. హ్మ్. సో, అదే విధంగా మన మనసు ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటుంది. నా యొక్క డిమాండ్స్ పూర్తి చేయి, డిమాండ్స్ పూర్తి చేయి, డిమాండ్స్ పూర్తి చేయి అని చెప్పి. అప్పుడు డిమాండ్స్ పూర్తి చేసే టైంకి అప్పుడు మనకనిపిస్తుంది దీని డిమాండ్ పూర్తి చేసేస్తే గనక ఆ! కాస్త సేపు ఇది శాంతించిపోతుంది. తర్వాత మనం పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. అలా అనుకుని దాని యొక్క డిమాండ్స్ పూర్తి చేస్తాం. అది ఏ విధంగా అది ఎటువంటిది అంటే వాడి యొక్క పహల్వాన్‌కి మనం మంచిగా భోజనం పెడుతున్నట్టనమాట. వాడు భోజనం తిన్నంత వరకు వాడు శాంతంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి విందు భోజనం పెట్టాం. "ఒరేయ్! నన్ను కొట్టకురా బాబు! నన్ను సతాయించకు. నువ్వు ఈ యొక్క విందు భోజనం తిను. ఆ! కాస్త పీస్‌ఫుల్‌గా ఉండు" అని చెప్పి వాడికిచ్చాం. వాడు తిన్న తర్వాత ఇంకా బలం పెరుగుతుందనమాట వాడికి. బలం పెరిగిన తర్వాత ఇంకా బలంతో మళ్ళా కొడతాడాడు ప్రత్యర్థిని. అప్పుడు ఆడిని మళ్ళా శాంతింపు చేయాలంటే వాడికి మళ్ళా ఏదోకటి పెట్టాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో వ్యక్తి ఏమవుతాడంటే మనసు యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ఆ మనసుని ఇంకా బలోపేతం చేస్తున్నాడనమాట. హ్మ్. చాలా మందికి వ్యసనాలుంటాయి. వ్యసనాలున్న వాడికి మనసు డిమాండ్ చేస్తుందనమాట. నాకిదివ్వు, అదివ్వు అని జెప్పి. ఈ మనసు పరేషాన్ చేస్తుంది. మనల్ని చాలా ఇబ్బంది పడుతుందని దానికి డిమాండ్స్ పూర్తి చేస్తాడనమాట. చేసినంత వరకు హ్యాపీ కాసేపు. ఎందుకంటే ఆడు పహిల్వాన్ తింటున్నాడనమాట ఇప్పుడు కూర్చొని. తిన్న తర్వాత ఇంకా కొడతాడు మళ్ళా వచ్చి. ఆ! అయిపోయిన తర్వాత. ఆ! అదే విధంగా మనం మనసు యొక్క డిమాండ్స్ పూర్తి చేస్తున్నాం. హ్మ్. ఎందుకంటే అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతోంది, చాలా ఇబ్బంది పెడుతోంది అని జెప్పి కాసేపు దీన్ని శాంతింప చేయాలంటే కాస్త దీనికి ఏదో పడేయాలి. అని చెప్పి దాన్ని పడేసి ఆ! వీడు రిలాక్స్ అవుతున్నాడనమాట.
సో, కానీ చేయాల్సింది ఏంటంటే వాడు పహిల్వాన్ పెట్టకూడదు. వాడు తినాలన్నమాట. ఆ! వాడికి పెట్టకుండా వీడు తినాలి. అప్పుడు వీడు వాడిని ఎదుర్కొనే శక్తి అనేది వీడికొస్తుందన్నమాట. అదే విధంగా చాలా సార్లు మనం ఈ యొక్క మనసు యొక్క ఈ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి చేసి ఇంకా దాన్ని బలోపేతం చేస్తున్నామన్నమాట. హ్మ్. సో, ఇది చాలా చాలా పెద్ద తప్పిది. అందుకే ఇక్కడ భక్తి యోగ నియమాలు ఎప్పుడైతే మనం హ్మ్, ఫాలో అవుతామో అప్పుడు మనసు మీద కొంత నియంత్రణ అనేది వస్తుందన్నమాట. హ్మ్. దాంతో పాటు మనం నామజపం చక్కగా చేయాలి. నామజపం చక్కగా చేయట్లేదనుకోండి, మళ్ళా మనసుని మనం కంట్రోల్ చేయలేమనమాట. చాలా సార్లు మనసనేది ఎటువంటిదంటే ఎప్పుడు కూడా మనకి తప్పు చేయడానికి ప్రేరేపణ చేస్తూ ఉంటుందనమాట. ఏమవుతదిలే ఒకసారి. ఆ! ఇప్పుడు చూడండి ఎవరైనా ఆహ్, షుగర్ ఉందనుకోండి. ఆ! వాళ్ళ డాక్టర్ చెప్తాడనమాట మీరు స్వీటులు తినొద్దు అని చెప్పి. మనసంటది అప్పుడప్పుడు ఓకే. ఎప్పుడు అదే ఎప్పుడైనా ఒకసారి ఏం కాదులే అని చెప్పి మళ్ళా మనసు సజెషన్ ఇస్తుందనమాట. టాబ్లెట్స్ ఉన్నాయి గదా! ఏసుకోవచ్చు. ఏమవుతుంది అని జెప్పి మనసు సజెషన్ ఇస్తుందనమాట. అప్పుడు బుద్ధనేది యాక్టివ్‌గా లేదనుకోండి. ఆ! బుద్ధి ఫాలో అవుతుందనమాట. మనసు చెప్పిందంతా గూడా వెంటనే. సో, ఇది ఎలాంటిది అంటేనంట, ఇద్దరు మిత్రులున్నారంట. ఇద్దరు మిత్రులు గూడా చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసేవారనమాట. ఆ విధంగా చేసేవాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుకునేవారు. ఒకసారి ఒక ఫ్రెండ్ అంటాడు, ఇలా చిల్లర దొంగతనాలు చేస్తే ఇంకా ఎన్ని రోజులు? ఒక పని చేద్దాం. పెద్ద బ్యాంక్‌కే మనం టార్గెట్ పెడదాము. ఒక్కసారి చేస్తే గనుక జీవితం సెటిల్ అయిపోతుంది. ఆ! ఈ యొక్క చిల్లర దొంగతనాలు చేసే పని లేదు అని చెప్పి సలహా ఇస్తాడన్నమాట. అప్పుడు వాడంటాడు, "అరేయ్ నాయనా ఇది చాలా ప్రమాదము. బ్యాంక్ లూటీ అనేది. పట్టుబడ్డామంటే ఇంకా మనకి జీవితం అనేది ఆహ్, జైల్లోనే" అని చెప్తాడు. "ఏం కాదు. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఫాలో అయితే గనక మనకి పట్టుబడే అవకాశమే లేదు" అని చెప్పి వాడు కన్విన్స్ చేస్తాడు వీడిని. ఒప్పిస్తాడన్నమాట. సరే ఈడింత నమ్మకంగా ఉన్నాడు గదా! ఈ ప్లాన్ అనేది సఫలమైతే గనక మనం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి వాడు ఒప్పుకుంటాడు. వాడి మిత్రుడు ఒప్పుకుంటాడు. సో, ఆ విధంగా ఇద్దరు గూడా బ్యాంక్ దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి పారిపోతూ ఉంటే పోలీసులు వెంటపడతారు. పోలీసులు వెంటపడితే ఏమవుతుందంటే ఒకడు దొరికిపోతాడు. ఒకడు పారిపోతాడు. ఇంకొకడు తప్పించుకుంటాడన్నమాట. సో, ఎవడైతే భయపడుతూ ఉన్నాడో వాడే దొరికిపోతాడు. ఎవడైతే ప్లాన్ ఉందని చెప్తాడో వాడు పారిపోతాడన్నమాట. వాడు ఎస్కేప్ అయిపోతాడు. సో, ఫైనల్‌గా వీడిని కోర్ట్‌కి తీసుకెళ్తారు. జైల్‌లో పెట్టి. సో, కోర్ట్‌లో వీడికి ఆహ్, కొన్ని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తారన్నమాట జడ్జి. సో, అప్పుడు వీడు చాలా విచారంగా చూస్తాడన్నమాట. చూస్తే జడ్జి మొఖం మీద చూస్తాడు. ఆ జడ్జి ఎవడో కాదు వీడి ఫ్రెండే. ఎవడైతే వీడికి ప్లాన్ ఇచ్చాడో వాడే అన్నమాట వాడు. జడ్జి సీట్‌లో కూర్చున్నది. వీడు ఆశ్చర్యపోతాడన్నమాట. అదేంటి అని. సో, ఈ కథ ఏం చెప్తుందంటే మన జీవితంలో కూడా జరిగేది ఇదే. ఆ! మనసనేది మనల్ని తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. ప్రేరేపించి తప్పు చేసిన తర్వాత శిక్షించేది కూడా ఆ మనసే మనల్ని. "అరేయ్! నీకు ఆ బుద్ధి లేదు నీకు. ఆ! ఈ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఆ! ఎంతమందిని చూసాము. ఎంతమంది సఫర్ అవుతున్నారు. నీ జీవితంలో కూడా ఎన్నో సార్లు సమస్యలొచ్చాయి. నీకు ఈ మాత్రం బుద్ధి లేకుండా ఎలా ఉన్నావురా?" అని చెప్పి ఆ మనసే మనల్ని తిడుతుంది. ఏ మనసైతే మనల్ని ప్రోత్సహించిందో తప్పు చేయడానికి, తర్వాత ఆ మనసే మనల్ని నిందిస్తుందన్నమాట. సో, ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితన్నమాట. అప్పుడప్పుడు చూడండి మనం ఏదైనా కొన్ని వ్రతాలు తీసుకుంటూ ఉంటారు కొంతమంది భక్తులు. ఇప్పుడు చాతుర్మాసంలోను, కార్తీక మాసంలోను కొంతమంది వ్రతాలు తీసుకుంటూ ఉంటారనమాట. ఆ వ్రతం ఏంటంటే రకరకాల వ్రతాలు తీసుకుంటారు. కొంతమంది స్వీట్లు తినమని వ్రతం తీసుకుంటారనుకోండి. ఆ! అప్పుడు అలాంటి భక్తులు మన దగ్గరికొచ్చారనుకోండి, మనం ఆహ్, స్వీట్ ఆఫర్ చేసామనుకోండి, వద్దు, వద్దు అని చెప్తారనమాట. సో, కానీ లేదు, లేదు ఏం కాదు ఒకసారికి రేపటి నుంచి చేయండి అని చెప్పామనుకోండి. కొంతమందికి కోపం వస్తుందనమాట. నువ్వేంటి నా వ్రతాన్ని భంగం చేస్తున్నావు. ఆ! నా యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడుతున్నావు అని చెప్పి మనకి వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకి అపకారం చేస్తున్నట్టు మనం ఫీల్ అవుతాం అన్నమాట. సరే అప్పుడేం చేస్తారంటే సరే, సరే మీరు తినొద్దులేండి. ఇక్కడ
ఇక్కడ పెడుతున్నాను. ప్రసాదం తెచ్చాము బృందావనం నుంచి. మీరు మీ యొక్క తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పంచండి. మీరు తినొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడనుకోండి. వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడికి అనిపిస్తుందనమాట. అయ్యో! తింటే బావుంటుందే. మనం మరీ అంత తీవ్రమైన వ్రతాలు తీసుకోవడం అవసరం అంటావా? ఆ! భగవంతుడి యొక్క ప్రసాదం కాదనకూడదు. కొంచెం తినొచ్చు అని చెప్పి వాడి మనసు మళ్ళా చెప్తుందనమాట. ఆ! చెప్పిన తర్వాత మళ్ళా వాడు దాన్ని తినే అవకాశం కూడా ఉంది. తర్వాత మళ్ళా వాడు మనసు చెప్తుందనమాట. "అరేయ్! ఎందుకురా కక్కుర్తి పడతావు? ఆ! ఈ చిన్న చిన్న దాని కోసం కక్కుర్తి పడి నీ యొక్క వ్రతాన్ని భంగం చేసుకున్నావు చూడు." అని చెప్పి మళ్ళా మనసే వాడికి చెప్తుందనమాట. నేనెందుకు ఇలా చేశాను అని చెప్పి వాడికి అనిపిస్తుందనమాట. సో, ఇది నా నిర్ణయం కాదు. అంటే వాడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వాడు పనిచేసాడు. హ్మ్. ఇగో వాడి నిర్ణయం ఒకటి. ఇప్పుడు వాడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసాడంటే ఇది వాడి కోరిక కాదు. అది ఎవరి కోరిక? వాడి యొక్క మనసు కోరిక. హ్మ్. అలాగా చాలా సార్లు మన కోరిక వేరు. మన యొక్క మనసు కోరిక వేరు. కానీ మన మనసు యొక్క కోరిక అనేది మన కోరికగా మనం ఎప్పుడైతే భావిస్తామో మనం తప్పుదారిలోకెళ్ళిపోతాం అన్నమాట. సో, ఈ విధంగా ఇక్కడ మనసుకు సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఈ యొక్క భగవద్గీతలో 6వ అధ్యాయం అంతా కూడా దీని గురించే చెప్పారనమాట. ఈ యొక్క మనసుకు సంబంధించిన విషయాలు. సో, మనకి ఇచ్చిన ప్రభుపాదుల వారు ఇచ్చిన చాలా సులభమైన మార్గం ఏంటంటే, మనం ఎంత చక్కగా నామజపం చేస్తామో, ఎంత చక్కగా ఈ యొక్క 4 నియమాలు పాటిస్తామో, హ్మ్. సో, అంతా మనకి మనసుని వశీకరణలోకి తెచ్చుకోవడం అనేది ఈజీ అన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు, నాకు మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టమేం కాదు, చాలా ఈజీ. ఆ! ఆహ్, అని చెప్తూ ఉంటారన్నమాట. నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, ఇప్పుడు నేను ఇదివరకు చాలా సార్లు సిగరెట్ మానేసాను, తాగుడు మానేసాను అని చెప్పాడన్నమాట. అంటే ఏంటి దాని యొక్క అర్థం? చాలా సార్లు మానేసాను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలను. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా సార్లు మానేసాను. అంటే ఆడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా మానలేదన్నమాట ఆడు. వాడు మానటం మళ్ళా మొదలుపెట్టడం, మానటం మళ్ళా మొదలుపెట్టడం. నేనెప్పుడైనా మానేయగలను. ఎందుకు? ఎంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్తున్నాడు, నేను చాలా సార్లు మానేసాను కదా ఇదివరకు. ఇదివరకు చాలా సార్లు మానేసాను కదా! ఆ! సో, ఆ విధంగా మనసనేది చాలా చాలా మోసం చేస్తూ ఉంటుందన్నమాట ఒక బద్ధ జీవుడిని. అందుకని ఇక్కడ చాలా మొట్టమొదటి మన కృష్ణ వైపుకి వెళ్ళే పయనం అనేది ఇప్పుడు మనం పుస్తకం చదువుతున్నాం. మనం కృష్ణ వైపు పయనం చేయాలంటే గనక మనకి మనసు అనేది కళ్ళెం అన్నమాట. ఆ కళ్ళెం గుర్రాలు కంట్రోల్ చేసే కళ్ళెం. అది ఎప్పుడైతే గుర్రాలు కంట్రోల్‌లో ఉంటాయో అప్పుడే మనకి ఒక సరైన దారిలోకెళ్తుందన్నమాట. స్టీరింగ్ అనేది ఉందనుకోండి. స్టీరింగ్ అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. స్టీరింగ్ ఎటో తిరుగుతోంది. మనం దాని ప్రకారం వెళ్తున్నాం అనుకోండి. ఎక్కడికెళ్తున్నామో మనకే తెలీదు. స్టీరింగ్ ఎటో తిరుగుతోంది. దాని ప్రకారం మనం ప్రయాణం చేస్తున్నాం. సో, ఇది సరైనది కాదనమాట. సో, ప్రాబ్లమ్ ఏంటంటే చాలా సార్లు మనం మన యొక్క శరీరంతోటి ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అనమాట. హ్మ్. హ్మ్. మన యొక్క మనసుతో మనల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ 2 చాలా తేడా ఉన్నాయన్నమాట. హ్మ్. సో, చూడండి, మనం ఏదైనా ఈ ప్రపంచంలో పని చేస్తే గనక వచ్చే జీతం అనేది ఎవరికిస్తున్నారు అంటే, అది ఆత్మకి జీతం ఇస్తారు. హ్మ్. శరీరానికి కాదు. హ్మ్. చూడండి, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి పనిలో పెట్టామనుకోండి, ఆత్మ లేదు అందులో. ఆ శరీరం ఏమన్నా పని చేస్తుందా? ఆ డెడ్ బాడీ ఏం పని చేయదు శరీరం. అంటే పని చేసేది ఎవరు? ఆ శరీరం మాధ్యమంగా ఆత్మ పనిచేస్తుంది. సో, జీతం ఎవరికెళ్ళాలి? ఆత్మకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా టాక్సీ కట్టించుకున్నాం అనుకోండి. ఆ! డబ్బులు ఎవరికిస్తాం? టాక్సీ డ్రైవర్‌కిస్తాం. కారుకివ్వం కదా! కారు నన్ను తీసుకొచ్చిందని. ఆ! డబ్బులు ఎవరికిస్తాం? టాక్సీ డ్రైవర్‌కిస్తామనమాట. ఆ టాక్సీ డ్రైవర్ ఏం చేస్తాడు? మొత్తం డబ్బులన్నీ కారుకి ఖర్చు పెట్టేస్తాడా? ఈ కారు వల్లే నేను వాడిని తీసుకెళ్ళగలిగాను అని చెప్పి కారుకి డెకరేషన్ చేసి, దానికి పెట్రోల్ కొట్టించి, దాన్ని అలంకరించి, ఆ! ఇంకా దాన్ని ఏదో మేకప్ చేసి, వాడు తినటం మానేస్తాడా? వాడలా చేయడు. వాడు కారుని చూసుకుంటాడు. కానీ మొదట వాడి కోసం ఖర్చు పెట్టుకుంటాడు. తర్వాత కారు యొక్క మెయింటెనెన్స్ చూస్తాడు. అవసరానికి ఎంతో అంత చూస్తాడు అంతే తప్ప అంతకంటే ఎక్కువ చేయడనమాట. సో, అదే విధంగా మన జీవితంలో మనం ఈ యొక్క శరీరం అనేది కేవలం ఒక వాహనం లాంటిది. అసలైనది ఆత్మ. సో, ముందట మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఆత్మ మీద. హ్మ్.
మీరు కార్ డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చారనుకోండి, మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ కారు మీద పెట్టడు వాడు. వాడి ఇన్వెస్ట్‌మెంట్ ఫస్టు వాడి మీద చేసుకుంటాడనమాట. వాడు మంచిగా తింటాడు, మంచిగా నిద్రపోతాడు. అవునా? అన్నీ వాడుంటాడు. తర్వాత కారు మీద ఇన్వెస్ట్ చేస్తాడు. కారు మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మతలబు లేదు. అదే విధంగా మనం కూడా చేసే తప్పు అదే అన్నమాట. ఎంత మనం ఆత్మ మీద ఇన్వెస్ట్ చేయకుండా, శరీరం మీద, మనస్సు మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ! ఆత్మ అనేది బలహీన పడిపోతుంది. మనసు అనేది ఇంకా బలపడిపోతుంది. సో, ఆ విధంగా మనసుని నియంత్రించడం అనేది ఇంకా ఇంకా కష్టమైపోతుందన్నమాట. హ్మ్. సో, ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం ఇక్కడికి ముగిసింది. దీని మీద కొన్ని ఆలోచనలు ఇవన్నీ. సో, మనం ఈ రోజుకి ఇక్కడ ఆహ్, విరామం తీసుకుందాం. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీలో ఎవరికైనా ఏదైనా కొన్ని ప్రశ్నలుంటే గనక మనం ఇంకొంతసేపు చర్చ చేద్దాం. హ్మ్. హరే కృష్ణ. సో, మనం కొంతమందిని అన్మ్యూట్ చేద్దాం. ఒకటి నాగేశ్వరి మాతాజీ మొదట. హరే కృష్ణ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాగేశ్వరి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. ఇదే ఫస్ట్ మాట్లాడుతున్నా నేను. ఓకే. చాలా ఇన్ని సంతోషం. రోజులు నాకు ఈ అవకాశం రాలేదు, ఈ రోజు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఏ ఊర్లో ఉంటారు మీరు? తిరుపతి నుంచి చేస్తున్నాను ప్రభుజీ. బాబా వెంకటరమణ గోవిందా గోవిందా. ప్రభుజీ ఎప్పుడు నిత్యము భగవంతుడు పాదాల దగ్గర సేవ చేసుకుంటూ ఆయన దగ్గర ఉంటూ ఉండి కూడా మాకు ఎప్పుడు ఇంత అవకాశం రాలేదు. నాకు ఎన్నో సార్లు ప్రవచనాలు మధ్య మధ్యలో వింటూ కొంచెం కొంచెం వింటూ ఉన్నప్పుడంతా ఇంకా ఏదో వినాలి, ఇంకా ఏదో వినాలి అనిపించేది ప్రభుజీ. ఇప్పుడు ఇక్కడ హరే కృష్ణ లో జాయిన్ అయ్యి మంచిగా భక్తి చేసుకుంటూ మీరు చెప్తున్న ప్రవచనాలన్నీ వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. మీ అందరికీ శతకోటి వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మీ ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభుజీ, ఇంకా భక్తిలో ముందుకు రావాలనేసి. హరే కృష్ణ. అందరు భక్తులు చేతులెత్తి మీకు ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. మీ అందరినీ కూడా కలుసుకొని మళ్ళీ ఒకసారి రావాలని ఉంది ప్రభుజీ. ఇక్కడ మాకు కొంచెం డ్యూటీల పరంగా రాలేకపోతున్నాను. మేము కూడా బృందావనానికి. నాన్న ఒకరు మంచంలో ఉన్నారు, ఆయన సేవ చేసుకొని డ్యూటీ చేసుకొని రావడానికి కొంచెం చాలా బాధపడుతున్నాను ప్రభుజీ, బృందావనానికి రాలేదే అనేసి. ఏం పర్వాలేదు, మీరున్నది కూడా బృందావనమే. ఇక్కడికి కూడా ప్రభుజీ వచ్చండి, కృష్ణ భగవానుడు అక్కడ కూడా ఉన్నారు. మీరందరూ తిరుపతి వచ్చినప్పుడు మాకు ఒకసారి కలిసి మాట్లాడండి ప్రభుజీ. తప్పకుండా తప్పకుండా మాతాజీ. ప్రభుజీ ప్రణవానంతపురం చెప్పి ఒక తిరుపతి యాత్ర ఏమని చెప్తాం. ప్రణవానంద ప్రభుజీతో మాట్లాడదామంటే ఒక్కసారి కూడా నాకు అవకాశం రాలేదు ప్రభుజీ. వస్తుంది వస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సిహెచ్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ అబ్బా ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. క్లాస్ అసలు చాలా బాగుంది. మనసును అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎంత చక్కగా చెప్పారు ప్రభుజీ. శరీరం కాదు ఆత్మకి అని, అది అబ్బా నాకు అది చాలా నచ్చింది ప్రభుజీ. ఇంకొకటి, మనం కోరుకునేది ఒక కోరిక, మనస్సు చెప్పేది ఒక కోరిక. మనం మనస్సు చెప్పే కోరికను వినొద్దు అని ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. అది ఆ లైన్ నాకు చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకొకటి, ఈ ఎగ్జాంపుల్స్‌తో ఎంత బాగా చెప్తారు ప్రభుజీ, మీరు చక్కగా చెప్తారు. చాలా అర్థమవుతుంది ప్రభుజీ. మనసును అసలు కంట్రోల్ చేసుకోవడము ఎలా అనేది ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. అది చెప్దామని మీకు ఎప్పుడైనా మన మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ జపం ద్వారా కొంచెం సాధ్యమవుతుందేమో ప్రభుజీ అని కొంచెం అనుభవంలోకి వచ్చింది నాకు కొద్దిగా. అదంతా మీ పుణ్యమే ప్రభుజీ, మీ అందరి పుణ్యం. మీరందరూ మమ్మల్ని ఇలా క్లాస్‌లో చెప్తూ మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. మీ అందరికీ శతకోటి వందనాలు ప్రభుజీ. మీరు మా అందరి కోసం ఇలా టైం వెచ్చించి మాకు చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శతకోటి ధన్యవాదాలు హరే ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. గణేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ, అది బంగ్లాదేశ్ లో ఇస్కాన్ టెంపుల్ ని కూల్చారు. హరే కృష్ణ. మ్యూట్ అయిపోయింది బ్రో. హరే కృష్ణ. మళ్ళా తర్వాత ఒకసారి చూద్దాం. దేవిరెడ్డి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ మనసు గురించి. ప్రభుజీ నాకు అనుభవం కూడా అయ్యింది ప్రభుజీ మనసు గురించి. లలిత సహస్రం ఎక్కువగా నేను చదివేదాన్ని ప్రభుజీ. అయితే మనసు పెట్టి చదివేదాన్ని కాదు ప్రభుజీ. ఏదో చేసేంలో పూజ అయిపోయిందిలే అన్న టైప్ లో చేసేసేవాళ్ళం ప్రభుజీ. కానీ ఏంటో అసలు మనసు పెట్టి చేయలేకపోతున్నాను, అసలు ఏంటి అసలు అని చాలా బాధలో ఉంటే అమ్మవారినే నేను ప్రాధాయపడ్డాను. అమ్మ మనసు నిలబెట్టలేకపోతున్నానమ్మా నీ పూజలో అని ప్రాధాయపడితే అమ్మవారు ఇలా కృష్ణతత్వంలోకి నన్ను తీసుకొచ్చారు ప్రభుజీ. భగవద్గీత ఒకసారి చదివాను ప్రభుజీ. తర్వాత ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పింది ఒకటి విన్నాను ప్రభుజీ. ఒకసారి భగవద్గీత విన్న తర్వాత అప్పుడు మనసు అంటే ఇదా, అందుకే నేను మనసు నిలబెట్టలేకపోతున్నాం. మనము ఈ కోరికలు ఈ ఆలోచనలన్నీ పెట్టేసుకుని మన మనసుని ఒక చోట నిలబెట్టలేకపోతున్నాము అని ఇప్పుడు నాకు బాగా క్లియర్ గా బాగా అర్థమైంది ప్రభుజీ. అప్పటి నుంచి కూడా ఇంకా ప్రభుజీ చెప్పినట్టు ప్రవచనాలు వినడం, అసలు ఇంకా ఇంకా ఏమున్నాయి అసలు తెలుసుకోవాలి అని తెలుసుకుంటూ మళ్ళీ చాలా బాగుంది ప్రభుజీ. కానీ అసలు నిజంగా మనస్సు గురించి తెలుసుకోవడం, మన జీవితం గురించి తెలుసుకోవడం, మనం ఏంటి అసలు నేనంటూ ఏంటో అని తెలుసుకున్నాను ప్రభుజీ నిజంగానే దీంట్లోకి వచ్చిన తర్వాత. కానీ ప్రభుజీ అసలు చాలా మంది గురువులు విన్నాను ప్రభుజీ ప్రవచనాలు, కానీ ఎప్పుడు మనసు గురించి మన బుద్ధి గురించి ఏమి చెప్పరు ప్రభుజీ. ఎప్పుడు పూజలు ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఈ కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు కానీ ప్రభుజీ అసలు ఆ మనసు పెట్టి చెయ్యండి చెప్తారు కానీ ప్రభుజీ మనస్సు గురించి ఎంత క్లియర్ గా చెప్పరు ప్రభుజీ. అసలు ప్రతిసారి మీరు ప్రణవంత ప్రభుజీ గారు అనగా మీరనగా ప్రతిసారి కూడాను మనస్సు గురించి, మీ బుద్ధి గురించి, మీ భౌతిక కోరికల గురించి ఇదే రిపీటెడ్ గా చెప్తూ ఉంటారు ప్రభుజీ. మీరు నిజంగానే అసలు మేము ఏంటంటే చిన్నపిల్లలు దారి తప్పిపోతే మళ్ళీ ఆ మార్గంలోకి తీస్తూ ఉంటాం ప్రభుజీ. మీరు నిజంగానే అసలు ఆ ఫీలింగ్ అసలు ఏ గురువుల దగ్గర నేను వినలేదు ప్రభుజీ. మీరు చెప్పిన మీరే ఇలాగా చాలా బాగా అసలు ఒక మనిషిని ఒక దారిలో పెట్టాలంటే ఒక చిన్నపిల్లని దారిలో పెట్టినట్టు మీరు ప్రతి ఒక్కరిని అలా దారిలో పెడతానే ఉంటున్నారు ప్రభుజీ. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. అసలు మీలాంటి వాళ్ళ సాంగత్యం నాకు దొరకడం చాలా అదృష్టం ప్రభుజీ. అదొకటి ప్రభుజీ, జపం చేస్తున్నాను ప్రభుజీ. ఒక్కొక్కసారి నేను చిన్న విషయాల మీద ఉన్నప్పుడు, వేరే విషయాల మీద అదే ప్రాబ్లమ్స్ అయినప్పుడు వాటి మీదకి వెళ్తుంటే కృష్ణలీలలో ఊహించుకుంటే జపం చేస్తున్నాను ప్రభుజీ. పర్లేదు ప్రభుజీ అలాగా? పర్వాలేదు. ఓకే ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ నేను 2 years నుంచి ఈ భక్తిలో ఉన్నాను. ఎప్పుడు ఏనాడు నేను ఇలా ఇంత సఫర్ అవ్వలేదు ప్రభుజీ. ఇంట్లో ఉన్న సమస్యల వల్ల నేను చాలా అంటే కృష్ణుడికి కరెక్ట్ గా సేవ చేయలేకపోవటం ఒకటి. ప్రతి వారం నేను టెంపుల్ కి వెళ్తాను, ఆయనకి సేవ చేసుకుంటాను, పువ్వులు గుచ్చడం దాని నుంచి అంటే బాగా రిపేర్ చేసే విషయంలో కానీ అన్ని చేసేదాన్ని. సడన్ గా ఇవన్నీ ఇలా మానేసేసి 1 month నుంచి పాపంలో ఉండటం వలన మానేయటం వలన నాకు ఎక్కడ లేని బాధ అంటే ఆ దుఃఖం అలా ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మీరేమో మనసు గురించి అట్లా చెప్పారు కదా, మనసుని నియంత్రించండి. అర్జున్ అనుకున్న ఆయన మనసుని నియంత్రించి ఆయన ఇలా చేశారని చెప్తున్నారు. మన మనసు ఎందుకని ప్రభుజీ అలా అవ్వట్లేదు? కారణం ఏంటి? ఎలా నియంత్రించుకోవాలో కూడా అర్థం కావట్లా. కృష్ణుడు కాదు, నువ్వు ఎందుకు ఈ ఫోటోలన్నీ పెట్టావు, ఇలా కాదు అలా కాదు అని రోజుకు ఒకసారి అన్న, కనీసం 2 రోజులకు ఒకసారి అన్న నన్ను అలా ఇచ్చేస్తున్నారు ప్రభుజీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభుజీ నాకైతే. ఇంట్లో ఈ సమస్యను ఎలా ఫేస్ చేయాలి కృష్ణ అని ఆయన్ని అడుగుతున్నాను ప్రభుజీ. మనసు అంత ఇదైపోతుంది ప్రభుజీ, వికలమే. అంటే ఆ సముద్రంలో కనుక వాటర్ లో కనుక ఒక రాయి వేస్తే ఎలా అయిపోతుందో అల్లకల్లలో అలా అయిపోతుంది ప్రభుజీ. అసలు నా వల్ల అవట్లా. జపం మీద కూడా ఉండట్లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుని జపం 4కి లేసేదాన్ని
ఇప్పుడు 6 అయినా లేవట్లేదు, జపం లేదు. ఆ 6 కూడా 5:30కి వాళ్ళు వేసాను అట్లా అది కూడా ఇంకా బలవంతం మీద లేచి బయటకు వచ్చేసాను అయిపోయింది. అంటే మాకేమో చిన్న రూమ్ ప్రభుజీ, ఇక్కడే స్నానం అంటే ఆ పాప పడుకున్న దగ్గరే బెడ్రూమ్ లోనే స్నానం, వాష్రూమ్స్ అయ్యి అన్నమాట. అక్కడే మేము బాత్ చేయాలి. మరి అది వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది వలన ఆ కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇలా ఒకటి కాదు ప్రభుజీ, ఇక ఇంట్లో కొద్ది సమస్యలు తలెత్తున్నాయి ప్రభుజీ. ఏం చేయాలి ప్రభుజీ? ఒకటి ఏంటంటే మాతాజీ, అందరికీ జీవితంలో కొన్ని ఫేజెస్ వస్తాయి అన్నమాట. అన్ని జీవితంలో ఒకే రకంగా ఉండదు. కొన్ని ఫేజెస్ లో లైఫ్ కొంచెం పైకి ఉంటుంది, అప్పుడప్పుడు కిందకి కూడా ఉంటుంది అనమాట. చూడండి, సంవత్సరం పొడుగునా వాతావరణం ఒకలా ఉండదు. ఇప్పుడు వర్షం ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి చలి ఎక్కువ ఉంటుంది, ఒకసారి ఎండ ఎక్కువ ఉంటుంది. సో అన్ని రకాలుగాను ఒకలా ఉంటుంది ఎప్పుడు కూడా జీవితంలో ఎవరికైనా సరే. సో అన్ని ఫేజెస్ లోంచి మనం వెళ్ళి తీరాల్సింది. సో కానీ ఏది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం కాదు, అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనం గతుకుల రోడ్లోంచి వెళ్తున్నాం అనుకోండి, సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోడ్డు ఇది చాలా కింద పడుతున్నాం, పైన పడుతున్నాం, ముందు గుద్దుకుంటున్నాం. కానీ మనం ఆ రోడ్డు స్టార్ట్ అయ్యే ముందు అక్కడ బోర్డు పెట్టారనుకోండి, ఒక 5 కిలోమీటర్లు ఇలాగ ఉంటుంది, తర్వాత బాగుంటుంది అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారనుకోండి, మనం దాన్ని చూసి మనం ప్రయాణం చేసాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ మనకి ఒక రిలీఫ్ ఉంటుంది, ఎందుకంటే కాసేపట్లో ఇది దాటేస్తాం, తర్వాత మనకి మంచి దారిలోకి వెళ్తాం అని మనకి ఒక విశ్వాసం ఉంటుంది. కానీ ఆ ఇబ్బంది అయితే ఉంటుంది, ఆ ఇబ్బంది పోదు. కానీ మనకి తెలుసు ఇది కొంతసేపే, దీని తర్వాత మళ్ళా ఒక నార్మల్ రోడ్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం దాన్ని ఓపిక పట్టే శక్తి అనేది వస్తుంది అనమాట. మనం ఆ బోర్డు చూడలేదు అనుకోండి, అక్కడ బోర్డు ఉంది కానీ మనం దాన్ని చదవలేదు, మనం వెళ్ళిపోయాం. మనకు అనిపిస్తుంది ఇది ఎప్పటికి అవుతుందిరా బాబు అనిపిస్తుంది అనమాట. ఇది ఎప్పటికి ఇంక లాస్ట్ వరకు ఇలాగే ఉంటుందా మన యొక్క ప్రయాణం అనేది అనిపిస్తుంది అనమాట. ఇంక దాన్ని భరించలేమన్నమాట. సో అదే విధంగా జీవితంలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఏది శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదనమాట. సో అదే భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, మాత్రా స్పర్శాస్తు కౌంతే శీత ఉష్ణ సుఖ దుఃఖద ఆగమా పాయనం నిత్య స్థాం స్థితి క్షస్వ భారత. ఏ విధంగా సీజన్స్ మారుతూ ఉంటాయి బయట, అదే విధంగా పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ మనం అడాప్ట్ అవడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో ఇముడుతూ మనం ముందుకు వెళ్ళాలి. మనకి బస్సులో ఉందనుకోండి, సీట్ దొరికినా వెళ్తాం, సీట్ దొరకకపోయినా అవసరం అనుకుంటే నుంచినే వెళ్తాం అంతే. కానీ మనం ప్రయాణం అనేది ఆగకూడదు. అయ్యో నాకు సీట్ దొరకలేదు అని చెప్పి మనం బస్సు ఎక్కమంటే కుదరదు కదా. సో జీవితం కూడా అటువంటిదే అనమాట. మన యొక్క ప్రయాణం అనేది మనం కొనసాగించాలి ఎటువంటి పరిస్థితులు అయినా సరే. సో ఇది కొంత సమయానికి, ఇది మాత్రం శాశ్వతం ఎప్పుడు అనుకోవద్దు. అందరికి, మీకే కాదు, గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో అన్ని ఫేజెస్ వచ్చాయి. శ్రీరామచంద్రుడు అంతటి వాడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళలేదా? వసుదేవుడు, దేవకి, కృష్ణుని యొక్క తల్లిదండ్రులు వాళ్ళు జైల్లో ఉన్నారు. సో పాండవులు అంతటి వాళ్ళు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు శాస్త్రాలు చూపించాయి? ఎంతో మంచివాళ్ళు గొప్ప వాళ్ళకు కూడా ఈ ప్రపంచంలో పరిస్థితులు తప్పవు. అందుకే భగవంతుడు అన్నాడు, ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి. మనకు దుఃఖం లేదనుకోండి, మనకి ఇక్కడ ఉందాం అనిపిస్తుంది అనమాట. బానే ఉంది కదా, ఎందుకు భగవద్ధామం అంటాం, భగవంతుడు ఎందుకు అనేది మనకి అనిపించదు అనమాట. సో మనకి కొంచెం ఇటువంటి కష్టాలన్నీ ఉండడం వల్ల మనకి భక్తి తీవ్రత అనేది మనలో ఇంకా పెరుగుతుంది. భగవంతుడే ఆశ్రయం, ఇంక ప్రపంచంలో మనకి ఇంకెవరో ఆశ్రయం కాదు అనే విశ్వాసం అనేది మనలో బలపడుతుంది అనమాట. సో బాధపడద్దు, మీరు మీ యొక్క సాధన కొనసాగించండి. మీరు సాధన కొనసాగించండి, కొద్ది రోజుల్లోనే ఇదంతా కూడా మళ్ళీ నార్మల్ అవుతుంది. హరే కృష్ణ. అలా ఆశీర్వదించండి ప్రభుజీ, ఆ జపం కూడా మళ్ళీ పర్ఫెక్ట్ గా నేను మళ్ళీ తిరిగి చేసుకోవాలని. తప్పకుండా భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఇబ్బంది అవుతుంది ప్రభుజీ, అది పాపతో పాటు శ్రీశైలం వెళ్ళాం, 3 days ఉన్నాం మేము అక్కడ. బయట కూడా తినాల్సి వచ్చింది, తినకపోతే ఊరుకోరట్లేదు. సర్లే అని ఇంకా కృష్ణుని మీద దారం వేసి తిన్నాను ప్రభుజీ. అలాంటి టైంలో ఏం చేయాలి ప్రభుజీ అసలు? అంటే ఇప్పుడు పరిస్థితి ఏదైతే అవసరమో అది చేయండి అంతే. మీ యొక్క సాధన కొనసాగిస్తూ ఇప్పుడు పరిస్థితుల్లో ఏదైతే ఎంత మినిమం చేయగలిగితే అంత చేయండి. మళ్ళీ పరిస్థితి మెరుగుపడినప్పుడు మళ్ళా మంచిగా చేయండి.
అది తప్పు కాదంటారా ప్రభుజీ? ఆ, మరి ఇప్పుడు ఆ, మనం వెల్లుల్లి కలుస్తుంది కదా అన్నిట్లో. ఏం కాదు, ఏం కాదు. భగవంతుడు భావగ్రాహి జనార్దన. భగవంతుడు అర్థం చేసుకుంటాడు మీ పరిస్థితి. హరే కృష్ణ. లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. నాకు మనసు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రభుజీ. అంటే కోపం కూడా ఎక్కువ రాదు, కానీ పిల్లల మీద ఎక్కువ అరుస్తా. ఇంకా ఒకటేమో ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కుక్కకైనా లేకపోతే చిన్న చిన్న జంతువులకి ఏదైనా ఇబ్బంది కలిగి పడిపోతూ ఉంటాయి కదా, వాటిని చూసినప్పుడు వాటి మీదే ఎక్కువ ఉంటది. దానికి ఏమైందో ఎట్లా ఉందో అన్నట్టు దాని మీద ఎక్కువ ఆలోచన అంతా దాని మీద ఉంటది. ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వదు. దానికి ఏదో ఒక హెల్ప్ చేద్దామని పోతే కానీ పక్కన చూసే వాళ్ళని ఏంది ఈ కాకి దగ్గర పోతుంది, పిట్ట దగ్గర పోతుంది అన్నట్టు పిచ్చిదంలాగా చూస్తుంటారు. అందువల్ల పోవాలా లేదా అని పోతుంటా, వాళ్ళు ఎవరు లేనప్పుడు వెళ్తా. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటది. అది ఒకటి కంట్రోల్ అవ్వదు ప్రభుజీ. మంచిదే, జీవదయ. అన్ని జీవులు కూడా మనం భగవంతుని యొక్క సంతానంగా చూసి మనం వాళ్ళకి సేవ చేయాలి. అది మంచి లక్షణం. అది చాలా మంచి గుణం అనేది మీలో ఉంది. భగవంతుడు ఇచ్చారు మీకు అన్ని జీవుల పట్ల మంచి మనసు. సో మీరు కొనసాగించండి మీరు దాన్ని. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. రాధిక హనుమకొండ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. దండవత్ ప్రణామం. ప్రభుజీ చాలా చాలా బాగుంది. మొత్తం మా మనసు ఎలా తిరుగుతుందో ఈ రోజు క్లాస్ అంతా బాగుంది. నిజంగా ప్రభుజీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. జపం మీద కూర్చుంటాము, జపం చేస్తూ ఉంటాము, మనసు ఒక కాడికి ఏదో ఒక వస్తువు ఏదో పట్టుకొని ఎటో వెళ్తుంది. జపం సాగుతుంది, మనసు వెళ్తుంది. ఈ రెండు, ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉందని ఇంకొకటి చూస్తూ ఉంటుంది. ఇది అంటే ఏంటి ప్రభు? ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పండి ప్రభు. ఇదంతా సాధనా భక్తి అనమాట. సాధనా భక్తి అంటే అసలు మనకి ఇది ఇలాగే ఉంటుంది అనమాట. ఇది మనం దీంట్లో పరిపూర్ణత చెందగా అది దారిలోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా రుచి రావడం లేదు, నామం మీద రుచి రావడం లేదు కాబట్టి మనసు అనేది అటు ఇటు పోతుంది. ఏదైనా ఇప్పుడు మనకి క్లాస్ బోరింగ్ ఉందనుకోండి, మనం అటు ఇటు చూస్తూ ఉంటాం, అరే ఎప్పుడు అవుతుందా అన్నట్టుగా ఉంటది అనమాట. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉందనుకోండి, మనసు అటు ఇటు పోదు. మనకి ఏదైనా క్రికెట్ చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు జనాలు చాలా పూర్తి తీక్షణతో చూస్తారు, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ అనేది అందులో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇంకా అంత రుచి అనేది డెవలప్ కాలేదు. సో ఇక్కడ రూప గోస్వామి చెప్తారు ఏంటంటే, ఎవరికైతే జాండిస్ రోగం ఉందో వాళ్ళకి చెరుకు రసం అనేది చేదుగా అనిపిస్తుంది. చెరుకు రసం చేదుగా ఉంటుందా? చెరుకు రసం చేదుగా ఉండదు, చాలా తీయగా ఉంటుంది. కానీ వాడికి ఆ జాండిస్ ఉంది కాబట్టి, పచ్చకాపం రోగం ఉంది కాబట్టి వాడికి చెరుకు రసం చేదుగా ఉంటుంది. కానీ మందు అదేనట దానికి. వాడు చెరుకు రసం తాగుతూ ఉంటే కనుక వాడికి ఆ రోగం తగ్గిపోయి ఆ చెరుకు రసం మళ్ళీ తీయగా అనిపిస్తుంది. సో అదే విధంగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి ఇప్పుడు నామం అనేది అంత రుచి అనిపించదు. కానీ మనం చేయగా కొన్నాళ్ళకి ఆ నామంలోని రుచి అనేది భగవంతుడు మనకి చూపిస్తాడు అనమాట. అప్పుడు మనకి మనసు అనేది పూర్తిగా ధ్యానపూర్వకంగా మనం చేస్తాం, పూర్తిగా ధ్యాసతోటి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక సేవ రూపంలో చేయాలి అంతే. ఒక సేవ, ఇది కూడా సేవ. 16 మాటలు మనం ఉచ్చరించాలి, వినడానికి ప్రయత్నం చేయాలి అంతే. తెస్తుంటాం మనసుని, అది మళ్ళీ వెళ్తూ ఉంటుంది, తెస్తూ ఉంటాం. మీకు వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు వెంటనే తీసుకురండి కనీసం. అర్థమైందా? మీకు వెళ్ళిపోయిందని తెలుసు కదా ఏదో ఒక మూమెంట్ లో, ఇప్పుడు లేదు వెళ్ళిపోయిందని, అప్పుడు తీసుకురండి అట్లీస్ట్. దట్ ఈస్ ఆల్సో సక్సెస్. ఇప్పుడు పూజ చేస్తాం కదా ప్రభుజీ, పూజ చేసినప్పుడు మనం షోడశోపచారంతో చేసుకుంటాను నేను లక్ష్మీనారాయణలకి. నాకు అది ఒక 1 year గా అలవాటు. ఇప్పుడు 1 year గానీ 2 years గా 1 year గా ఇప్పుడు ఈ జపం కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మామూలుగా శ్లోకాలు చదువుతూ ఉంటాము, శ్లోకం మీద ధ్యాస పెట్టి చదవాలా ప్రభుజీ? ఇప్పుడు చదివే దాని పైన శ్లోకం యొక్క తాత్పర్యం అనేది మీకు తెలిస్తే కనుక కనీసం భగవంతుని యొక్క విగ్రహాల మీద పూర్తిగా మీరు ధ్యానం చేయొచ్చు, చేస్తూ మీరు చేసిన చాలు. ఓకే ప్రభుజీ. పూజ చేసేటప్పుడు అయితే కొంచెం నిలకడగా ఉంటుంది, మరి డిస్టర్బెన్స్ లేకుంటే. ఇక జపం మీదే ఒక 4-5 మాలలు ఇలా చేసామా ఇంకా వెళ్తూ ఉంటుంది. కానీ మీ అందరికీ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఎంత తక్కువ క్వాలిటీ చేసినా సరే,
ఇది మనల్ని చాలా చాలా సమస్యల నుంచి కాపాడుతుంది. అర్థమైందా? మనం అనుకుంటున్నాం మనం ఏమి క్వాలిటీ చేయట్లేదు, ఏదేదో పైకి చేస్తున్నాము అని మీకు ఎంత అనిపించినా సరే, దీని వల్లే మనం చాలా చాలా ఇబ్బందుల నుంచి బయటపడుతున్నాం. ఇప్పుడు ఈ చిన్న మనం ఏదైతే జపం చేస్తున్నామో ఎటువంటి క్వాలిటీ లేకుండా అని మనకు అనిపించినా సరే, ఇది కూడా మనకు చాలా సహాయపడుతుంది మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో. దీన్ని ఇంకా చేయగలిగితే ఇంకా మంచిది. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు ఏం పెద్దగా ఏం లేదని మనం వదిలేసాం అనుకోండి, ఇంకా చాలా ప్రమాదాల్లో పడిపోతాం అనమాట. అందుకని అలా అనుకోవద్దు. ఇప్పుడు మనం ఏదైతే ఇది ఒకసారి ప్రభుపాల్ వారి గురించి ఒకసారి చెప్పారు, ఒక చిన్న కథ వస్తుంది అనమాట. ఒకడు బయట నుంచి వచ్చి ప్రభుపాల్ వారితో కంప్లైంట్ చేస్తాడు, స్వామీజీ మీరు క్లాస్ చెప్తున్నారు, మీ భక్తులందరూ కూడా నిద్రపోతున్నారు క్లాస్లో అని చెప్పాడు అనమాట. సో ప్రభుపాల్ వారు లేదు లేదు వాళ్ళు వింటున్నారు అంటే, లేదు స్వామీజీ చూస్తున్నాను కదా 90% జనాలు 90% క్లాస్లో నిద్రపోతున్నారు అని చెప్పాడు అనమాట. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా వాళ్ళు 10% వింటున్నారని ఒప్పుకున్నావు కదా అన్నారు. ఒప్పుకుంటాను, 10% ఏదో వింటున్నారు. అంత వినేవాళ్ళు ఇంత సరెండర్ అయిపోయారు. అర్థమైందా? వాళ్ళు 10% వినే ఇంత సరెండర్ అయిపోయారు. వాళ్ళు 100% వింటే ఇంకేమయ్యేది చూడు, అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పారనమాట ప్రభుపాద్ ఆయన్ని. నువ్వు అది కూడా చేయట్లేదు, వాళ్ళు ఈ మాత్రం ఉన్నదానికి అంత పూర్తిగా డెడికేట్ అయిపోయారు అని చెప్పారు. అలాగా మనకు అనిపించవచ్చు మనం పెద్దగా ఏం చేయటం లేదని చెప్పి, కానీ మనం చేసే ఈ కొద్దిది ఎంతో మన జీవితంలో ఎన్నో సమస్యల్ని మనల్ని అధిగమించేలా చేసింది. మనం అది గుర్తించుకొని ఇంకా కొంచెం దీన్ని ఇంకా మెరుగ్గా చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఒక్క ప్లస్ అయితే ఉంది ప్రభుజీ నాలో, ఏంటంటే ఎదుటి వ్యక్తిలో తప్పులు చూడడం అనేది తగ్గిపోయింది ప్రభుజీ. ఎదుటి వ్యక్తి మిస్టేక్స్ అని మామూలుగా బేసిక్ గా నేను ఎక్కువ పాజిటివ్ గా ఆలోచిస్తా. అసలు బాగా పాజిటివ్ థింకింగ్ కూడా సరికాదు అని నాకు సజెషన్ ఇస్తారు అందరూ. ఎక్కువ ఓవర్ అన్నట్టు, అంటే అంతా నాకు ప్లస్ఏ మైనస్ కనపడదు, ప్లస్ఏ కనపడుతూ ఉంటుంది. అది ఏమో ఆయన చూసుకుంటాడులే, కన్నయ్య చూసుకుంటాడులే, నాదేముందిలే అనేసి ఆ నేచర్ అనేది పెరుగుతూ ఉంది. ఓకే, అంటే కొన్ని చాలా గ్రాడ్యువల్ గా మనకి మెచ్యూరిటీ వస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా. మనం చేయాల్సింది ఇదే, నామజపం చేస్తూ మీ యొక్క పుస్తకాలు చదవండి, క్లాసెస్ వినండి, స్లోగా అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. జస్ట్ మీరు నిలకడగా చేయండి అంతే. హరే కృష్ణ. కానీ జపం దొరకడం మా జీవితంలో అదృష్టం ప్రభుజీ. అంటే భక్తి చేయడం తెలుసు కానీ జపం చేయడం అనేది మా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టం అంటే జపమే ప్రభుజీ. ఇంకా దీన్ని విడిచిపెట్టడం అనేది, అంటే ఎప్పుడైనా బై మిస్టేక్ ల వన్ డే మిస్టేక్ అయితే ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటే మామూలుగా చేసుకోవచ్చా ప్రభు జపమాల లేకుండా ఎక్కడున్నా? లేకపోతే మీకు కష్టమైతే ఇది కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు, దాని మీదైనా చేయొచ్చు. కానీ జపమాల మీద చేస్తే ఆ ఫీల్ అనేది కొంచెం ఇంకా బెటర్ గా ఉంటుంది అనమాట. మీకు లేని పరిస్థితిలో మీరు దాని మీద కూడా చేయొచ్చు. మెయిన్ గా కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే ప్రభుజీ, ఓకే థాంక్స్. చాలా ఉంది ఈరోజు. ఇక్కడ చూద్దాం వీడియోలో. మేఘనా మాతాజీ నిజామాబాద్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్. నేను జపా క్లాస్ లో జాయిన్ అయ్యి 2 months అవుతుంది అంతే. నిర్జల ఏకాదశి నుంచి స్టార్ట్ చేసిన ఏకాదశి వ్రతం. తొలి ఏకాదశి నుంచి జపం చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు 6 మాలస్ చేస్తున్నా. భయం, ఎక్కువ భయం ఉంటది అంతే. చేస్తున్నా. ప్రణాంద ప్రభుజీ మాత్రం 6 months నుంచి కంటిన్యూ వింటున్నా. రోజు అది వినకుంటే ఇక నిద్ర పట్టది, ఏ చేసినా మనసున పట్టదు. ఇక అదే వింటా ఉంటా, ఏ పని చేసినా సరే క్లాస్ పెట్టుకొని వింటా ఉంటా. 6 months నుంచి మొత్తం నాన్ వెజ్ బంద్ చేసినాం. ఆయన చెప్పినట్టు మాత్రం చేస్తున్నా. చాలా సంతోషం, చాలా సంతోషం. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నామం కూడా పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏం కాదా ప్రభుజీ? ఏం కాదు, ఏం కాదు. మీరు జపం చేస్తున్నా, మార్నింగ్ లేస్తున్నా, అన్ని చేసుకుంటున్నా గానీ ఒక నామం పెట్టుకుంటలేనని ఫీలింగ్ మాత్రం ఉంది. పర్వాలేదులేండి, ఏం కాదు. ఏం కదా. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న ఎవరైనా తీసుకున్నాం లాస్ట్. సిద్ధార్థ ప్రభు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నేను మీకు అందరికీ ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనగా మీరు ప్రభుజీ చెప్పిన క్లాసులతో సమ్మర్ క్యాంప్ లో క్లాసులు తీసుకోవడం వల్ల పిల్లలకి మన తిరుమలలో విష్ణు సహస్రనామ యజ్ఞానికి వెళ్ళినప్పుడు అందరూ చాలా మెచ్చుకున్నారు ప్రభుజీ. అసలు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు ఇంత తత్వం ఎలా చెప్పావు అని అందరూ పెద్దదాన్ని అనుకున్నారు ప్రభుజీ. చెప్పిన విధానము చూసి అందరూ చాలా అంటే చాలా మెచ్చుకున్నారు ప్రభుజీ. అదంతా మీ దయ వల్లే నేను చెప్పగలిగాను. నాది ఏమీ లేదు ప్రభుజీ. మీరు ఎలాగైతే ప్రభుపాదుల వారికి అర్పిస్తారో మేము మాత్రం, నేను స్వతహా మాత్రం మీకు ప్రణానంద దాస్ గారికి అందరి ప్రభుజీలకే అర్పిస్తున్నాను. మీరు చెప్పినట్టువే నేను వాళ్ళకి చెప్పాను ప్రభుజీ. అయితే మీరు చెప్పిన విధానం లేకుండా అదే మాట ఇంకొక విధానంగానే చెప్పినాను, కానీ చాలా నచ్చింది ప్రభుజీ. పిల్లలందరూ అడుగుతున్నారు ప్రభుజీ, ఇంకా చెప్పండి, మీరు మళ్ళీ తీసుకోండి అనేసి. తీసుకుంటారని చెప్పాను ప్రభుజీ. దానికి కూడా మీ ఆశీర్వాదం కావాలా? ఏదో మీరు చెప్పినట్టుగా ఇంటి నిండే స్వామి సేవ చేసుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇంకొకటి, నాకు పొద్దున పూట్ల 6 to 6:40 భగవద్గీత క్లాస్ కి అటెండ్ అవుతున్నాను. నేను మళ్ళీ జపం చేసుకుంటున్నా ప్రభుజీ. మీ ద్వారా ప్రభుజీ గారికి చెప్తున్నాను. అది భగవద్గీత గీతా ప్రెస్ వాళ్ళు నేర్పిస్తుంటే అది నేర్చుకుంటున్నా ప్రభుజీ. ఓకే ప్రభుజీ, భక్తిలో దిగినాక మాత్రం ఇంకా 10 గంటలు ఎక్కువ ఉంటే దినానికి బాగుంటుంది కదా అనిపిస్తుంది ప్రభుజీ. దినం తక్కువైపోతుంది అనిపిస్తుంది. మళ్ళీ నిన్న 2 రోజుల కిందటే ప్రభుజీ, అసలు ఏం జరిగిందంటే 2 రోజుల కిందట మా వారిని అడిగాను, అహోబిలం వెళ్దాము అని అడిగాను ప్రభుజీ. నెక్స్ట్ డేనే స్వామి వేరే వాళ్ళ తరపున నన్ను తీసుకెళ్లారు ప్రభుజీ. అసలు స్వామి దర్శనము ఎప్పుడు నరసింహస్వామిని చూడాలంటే భయం కలుగుతుంది ప్రభుజీ. నాకెందుకో తెలియదు, స్వామిని చూడాలంటే భయం కలుగుతుంది. మీరు చెప్పిన మాటలు, ప్రణానంద దాస్ గారు చెప్పిన విన్న తర్వాత ఇప్పుడు వెళ్ళింటే మాత్రము చాలా సంతోషమైంది ప్రభుజీ. స్వామి ఎంత బాగా కనిపించారు అని అంటే అంత బాగా కనిపించారు ప్రభుజీ. ప్రభుజీ